ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మా ఊర్లో అయితే వర్షం చాలా దారుణంగా అయితే వస్తుంది. ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. పాపం ఈరోజు మా మేస్త్రీలు పైన ఫ్లోరింగు, అలాగే మెట్లు, సందుల ఫ్లోరింగు చాలా పని అయితే చేశారు. ఈరోజు వర్షానికి మొత్తం పోతుంది ఫ్రెండ్స్. అసలు అనుకోలేదు. అంటే 4 రోజులు బట్టి వర్షం పడుతుంది, కానీ పొద్దున్న మట్లు పడుతుంది, సాయంత్రం మట్లు తగ్గిపోతుంది. కానీ ఈరోజు మాత్రం పొద్దునుంచి బాగానే ఉంది, ఎండగాసింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా అయితే వర్షం వస్తుంది. పాపం చేసిన పని అంతా కూడా పోతుంది. ఒకసారి చూపిస్తాను ఏమేమి చేశారో పని చూడండి. ఫ్రెండ్స్, చందు వర్షానికి అయితే ఎలా పోతుందో. ఇప్పుడే చేశారు, మధ్యాహ్నం చేశారు, ఇంకా ఆరలేదు. ఎందుకంటే ఇందాక చేసింది కాబట్టి ఇంకా ఆరలేదు. చాలా దారుణంగా అయితే వర్షం వస్తుంది. చూడొచ్చు ఇప్పుడు చేసిన కోణం ఎలా ఊడిపోయిందో. పాపం మేస్త్రికి అయితే చాలా లాస్ అయిపోద్ది. పాపం ఇంత ఎలా వర్షం వస్తుందో అనుకోలేదు అసలు కూడా. మెట్లు అయితే కొద్దిగా బాగానే ఫ్రెండ్స్. ఇగో మెట్లు కూడా ఈ మధ్యాహ్నం చేశారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద పని ఈరోజు అయితే. పైన మీరు చూసుకోవచ్చు, బరకం అయితే కట్టాం. బరకం కట్టిన వాళ్ళు అయితే మెట్లు అయితే మనకైతే సేఫ్లోనే ఉన్నాయి. కానీ ఎటు వచ్చినా సరే బాగా పైన ఫ్లోరింగ్ అయితే ఉంది. నేను ఫ్లోరింగ్ పైకి ఎక్కలేని మెట్లు ప్లాస్టింగ్ చేశాను కాబట్టి ఫ్లోరింగ్ అయితే మొత్తం పోద్ది ఫ్రెండ్స్. కానీ చాలా బాధగా ఉంది ఈరోజు ఎలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం మా మేస్త్రికి చాలా కూలి పని అనేది వేస్ట్ అయిపోతాయి. అసలు ఇలా జరుగుతుంది అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా దారుణంగా వస్తుంది వాన. మీరు చూసుకోవచ్చు, మీ కెమెరాలో అంతలా కనిపించకపోవచ్చు. చాలా గట్టిగా వస్తుంది వాన. ఈరోజు పాపం పని అంతా పోయింది. ఎందుకంటే ఈరోజు 5-6 పని చేశారు. ఇంచుమించు 5,000 రూపాయలు కూలి పనులు వృధాగా పోయినట్టే. ఈ వర్షం వస్తే మాకు ఇదే భయం ఫ్రెండ్స్. ఇన్ని రోజులు వర్షం వల్ల ఈ ఫ్లోరింగ్ అయితే ఆపాం. కానీ ఈరోజు ఇలా అనుకోకుండా వస్తుంది. కానీ మన చేతిలో ఏమీ లేదు. అవి ఈరోజు పని అంతా చాలా వేస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది. పాపం ఎవరికైనా డబ్బులే కదా. పోతే నేనేమో వర్షం వస్తుందని ఇక్కడ మా ఊళ్ళన్నారు వచ్చాను. చీర చూస్తే మా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నేను కూడా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే బరకం గట్ట అన్నీ వేసి ఉన్నాయి. ఇంకా మన చేతిలో ఏమీ లేదు. ఇంకా ఒక్కొక్కసారి అలాగే జరుగుతుంది అంతే. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ కొద్దిగా.